క్లాస్ 22 చమ్కీ చైన్ టైప్ 1 మనం సీక్వెన్స్ లేదా ఈ చమ్కీని స్టిచ్ చేసుకోవడానికి 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ మనం బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా సీక్వెన్స్ని స్టిచ్ చేయడం ఫస్ట్ టైప్. అంటే మనం బీడ్స్ నిడిల్ తీసుకోవాలి, ఈ విధంగా నిడిల్లోకి చమ్కీని ఎక్కించేసుకోవాలి. ఫస్ట్ రింగులో ఒక చమ్కీని దింపండి. ఫస్ట్ మీరు రింగ్ లెంత్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏం చేయాలి అంటే ఆ చమ్కీకి ఇంకొక ఎండ్ ఉంది కదా, ఆ ఎండులోనే సెకండ్ రింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో చమ్కీ తీసుకోవడం, ఆ సెకండ్ రింగులో ఆ చమ్కీని దింపడం, దాని ఎండులో రింగ్ అంటే థర్డ్ రింగ్ తీయండి. ఇప్పుడు మళ్ళీ నిడిల్లోకి ఒక చమ్కీ తీసుకోవాలి, చమ్కీ దింపడం, ఒక్కొక్క రింగులో ఒక్కొక్క చమ్కీ, అంతే. ఎక్కువ మనం స్టిచ్ చేసుకోలేము ఇక్కడ. ఫస్ట్ ఇలా ఒక్కొక్క చమ్కీ తీసుకుంటూ డిస్టెన్స్ ఏమీ చూసుకోకుండా, రింగ్ లెంత్ అనేది చూసుకోకుండా స్టిచ్ చేసుకోండి. వస్తుంది అనుకున్న తర్వాత ఆ చమ్కీ ఎండులోనే రింగ్స్ తీయడం నేర్చుకోండి. ఇంకా ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత ఒకేసారి ఒక 5 చమ్కీస్ 10 చమ్కీస్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకనంటే బీడ్స్ అనేవి ఈజీగా మూవ్ అయిపోయి కిందికి వచ్చేస్తాయి, కానీ ఇవి చాలా థిన్గా అంటే ప్లాస్టిక్ లేయర్ లాగా ఉంటుంది కదా, ఒక్కొక్కటి దింపడం అనేది చాలా కష్టం అవుతుంది. సో బాగా ప్రాక్టీస్ కావాలి దీనికి. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఎక్కువ చమ్కీస్ అనేవి ఒకేసారి తీసుకోండి. ఇప్పుడు ఒకేసారి నిడిల్లోకి ఎక్కువ చమ్కీస్ తీసుకొని చూపిస్తాను. మీరు 3, తర్వాత ఒక 6, తర్వాత ఒక 8 అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి అయితే హోల్డ్ చేయలేరు. చూడండి చాలా థిన్గా ఉంటాయి, ఒక్కొక్కటి స్టిచ్ చేయడం చాలా చాలా కష్టం. సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి అంతే. అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది టైప్ 1 కదా. 1 అంటే మనకి చమ్కీకి వన్ సైడే, అంటే హోల్కి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, అంటే 2 సైడ్స్ ఉన్నాయి కదా, హోల్ నుంచి ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు కదా, కానీ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చైన్ రింగ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ వన్ సైడే ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చైన్ రింగ్ అనేది వస్తుంది టైప్ 1లో. అది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇంకా టైప్ 1 అంటే వన్ సైడ్ మనకి థ్రెడ్ అనేది సపోర్ట్ చేస్తుంది అని, అంటే ఒకదాని మీద ఒకటి చమ్కీ పడుతూ వస్తుంది. సో మీరు ఇందులో ఫస్ట్ ఫార్వర్డ్ నేర్చుకోండి, బ్యాక్వర్డ్ నేర్చుకోండి. ఏదైనా సరే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నేను మెన్షన్ చేసినా చేయకపోయినా మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో నేర్చుకోండి. మన బ్లౌజ్లో ప్రతి డిజైన్లో 80% ఫార్వర్డ్లో ఉంటే అట్లీస్ట్ 20% అయినా బ్యాక్వర్డ్లో స్టిచ్ చేయాల్సి ఉంటుంది మనం. సో మీరు ఏదైనా సరే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ నేర్చుకోవాలి. బ్యాక్వర్డ్ కూడా అంతే. ఫస్ట్ ఒక్కొక్క చమ్కీ తీసుకుంటూ స్టిచ్ చేయండి. రింగ్ లెంత్ ఏం చూసుకోక్కర్లేదు. వచ్చిన తర్వాత నీట్గా దగ్గర ఆ ఎండులోనే రింగ్ అనేది తీయడం. తర్వాత ఒకేసారి ఎక్కువ చమ్కీస్ తీసుకోవడం, చమ్కీస్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం, అలా ట్రై చేయండి. సో ఈ విధంగా టైప్ 1 చమ్కీస్ స్టిచ్ చేయడము. వన్ సైడే రింగ్ వస్తుంది, ఒకదాని మీద ఒకటి వస్తుంది. నిడిల్లోకి చమ్కీస్ అనేవి తీసుకున్నాక మనం రింగులోకి దింపాలి. ఈ విధంగా ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవడం. ఎటువంటి షేప్లో అయినా, స్ట్రెయిట్ లైన్స్ అయినా, కర్వ్ లైన్స్ అయినా, ఏదైనా సరే ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి.